గ్రూప్ 2 మెయిన్స్ అందరికీ స్వాగతం. అందరిలో ఒక్కటే ఆలోచన, ఈ రోజంతా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి. దానికి కారణం సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మిత్రులారా, నిన్న సాయంకాలం 5:50 సెక్రటరియట్లోని ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఒక వీడియో చేశాను. చైర్మన్ నియామకానికి సంబంధించి స్పష్టత వచ్చిందనేటువంటి ఒక అభిప్రాయము నిన్న వెలువరిస్తూ ఒక వీడియో చేశాం. దానిని సమర్థిస్తూ రకంగా సాక్షిలో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పేపర్లో రావడం మీరు గమనించింటారు. పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే అప్పుడప్పుడు నేను రెస్పాండ్ అవుతానన్న సంగతి గమనించి, ఈ రోజున నా డైలీ షెడ్యూల్ అంతా ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. కారణం, చైర్మన్ నియామకం ఓకే అవుతోంది, సరే ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, మరి ఎగ్జామ్స్ ఎప్పుడు, పరీక్షా తేదీలు ఎప్పుడు, అందరిలో ఒకటే ఆలోచన. దీనికి కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. అభ్యర్థులను కూడా మనం ఏకమొత్తంగా తప్పు పట్టలేము. కారణం, పరీక్ష ఎప్పుడో తెలిస్తే లీవ్ పెట్టుకోవాలా లేదా, ఒకటి, గృహిణులు ఎంతవరకు సమయం కేటాయించాలన్నది, రెండు, విద్యార్థులు నగరాల్లో ఉన్న వాళ్ళు ఇంటికి రావాలా లేదా నగరాల్లోనే ఉండాలా అన్నది, మూడు. ఈ సమస్యలు ఉన్నాయి. వన్ బై వన్ చెక్ చేద్దాం. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం, చైర్మన్ ఎవరనేది వదిలేయండి, ఇంకా నియామక ప్రక్రియ ప్రారంభమైందనేది స్పష్టం. సరే, ఈ దసరాలో ఈ నియామక ప్రక్రియ పూర్తి అయితే దసరా సెలవుల అనంతరం వారు ఆఫీస్కి వచ్చి ఆ నిర్ణయాలు, ఏది దసరాకు నియామకం జరిగితే నేను చెప్తున్నా, వారు వచ్చి నిర్ణయాలు తీసుకోవడం, ఒక వారం రోజులు ఈ ఫెసిలిటేషన్ జరిగిపోతుందండి. రావడము, ఆఫీస్ సెటప్, అంటే ఇంకా ఏమేమి జరిగింది ఏపీపీఎస్సీలోని గతం ఫీడ్బ్యాక్, ఇవన్నీ ఉంటాయండి. ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 3 దశాబ్దాల అనుభవంతో చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అప్పుడు వారి టేబుల్ పైకి తేదీలకు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షలు, ముఖ్యంగా తెలుగు మన రాష్ట్ర అభ్యర్థులు హాజరయ్యే పరీక్షల తేదీలను, రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి, వాటికి ఎంత దూరంలో మనం పరీక్ష పెట్టచ్చు, ఎగ్జామ్ సెంటర్స్ గుర్తింపు ఇవి అన్నది. ఎగ్జామ్ సెంటర్స్ గుర్తింపు సహజంగా స్పీడ్ ఉన్న ప్రభుత్వాలు అయితే 1 నెలలో కూడా గుర్తించవచ్చట. నేను క్లారిటీ తీసుకున్నాను. ఈ క్లారిటీ విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ పరీక్షా కేంద్రం డాక్టర్ బులయ కళాశాల నుంచి తీసుకున్నాను. వారు ఎప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటుంది కాబట్టి సహజంగా అయితే 35 to 45 డేస్ ముందు ఒక లెటర్ వస్తుంది. మీకు పలానా తేదీని మేము నిర్ణయించాం, మీరు ఎగ్జామ్ సెంటర్కి తగినటువంటి అవకాశం మాకు ఉందా లేదా అన్నది. అది ఆ ప్రక్రియ నడవాలన్నమాట. మరీ స్పీడ్, ఇంకా మరీ పెట్టేయాలని ఆతృత ఉంటే 1 నెలలో అయినా పూర్తి చేయొచ్చట, అది వేరే విషయం. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి అంత అవసరం లేదు కదా, వెంటనే పెట్టేసి అట్లానే. కాబట్టి ఇట్ టేక్స్ టైం అనేది మీకు అర్థమవుతుంది. కొందరు నన్ను ఖచ్చితంగా అడుగుతున్నారు, సార్ ఖచ్చితంగా చెప్పేయండి తేదీలే. చెప్పడానికి నేను ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రినా లేదా క్యాబినెట్లో మంత్రినా? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఉన్న పరిస్థితిని నేను జనాయిన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను తప్ప ఎటువంటి ప్రకటన నేను చేయలేను. ఇది కూడా ఇంత టెన్షన్ మీకు వద్దు అన్నది చెప్పడానికి. కాబట్టి ఈ ప్రక్రియ అంతా ఉందండి. ఈ ప్రక్రియ అంతా వారు, అంటే దసరాలోపు నియామకం జరిగి వారు ఆఫీస్కి వస్తే ఈ నెల పూర్తి అయిపోతుంది. అక్టోబర్, నవంబర్లో కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా ఇవంతా అయ్యేసరికి ఏం దాటుతుందని మీరు ఊహించండి. అంతే, ఇంక నేను మళ్ళీ నా నోటితో చెప్పించండి. కాబట్టి ఇట్ టేక్స్ టైం, అప్రోప్రియేట్ టైం ఉన్నది. మీరు ఇంకా వీటిపైన మరింత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను. అది అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇవ్వగలను, లేదు నేను చేస్తాను. మీరు గట్టిగా పట్టుబట్టి తేదీలు ప్రకటించండి అంటే ఎట్లా సాధ్యమా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ప్లీజ్, ఆలోచన నుంచి బయటికి రండి. సచివాలయపు ఉద్యోగులు ఏం చేయాలా అని నా స్టూడెంట్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక వీడియో బహుశా 1 or 2 డేస్లో చేస్తాను. సో రైట్, ఇది ఇక్కడికి ముగించండి. ఏపీపీఎస్సీతో మీరు యుద్ధం చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా. ఏపీపీఎస్సీ అంటే తెలుసా నీకు ఎట్లా ఉంటుందో?
అది దాంతోటి చాలా కష్టం. ఎన్ని వాదాలు, వివాదాలు, ఆలోచనలు, ఈ దరిద్రం అంతా మనకి జరుగుతూనే ఉంటుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎవరైనా ఇప్పుడు ఉద్యోగాలు కొట్టిన వాళ్ళైనా చూడండి, ఇవన్నీ భరించిన వాళ్ళే. కాబట్టి మీరు ఎగ్జామ్ పైన దృష్టి పెట్టండి. కనీసం రోజుకి 4 గంటలు చదవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా చదివాము అంటే చదివాము అనేది కాదు, బిట్టు వచ్చేలా చదవాలా. బిట్టు వచ్చేలా చదవాలి అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏపీ హిస్టరీ క్లాసులు చెప్పిన కదా యూట్యూబ్ వీడియోలో, అది నీకు బిట్టు వచ్చే విధానం అనమాట. ఈ పిల్లలు చెప్తున్నారే, మీరు వాళ్ళ వెంట పడకండి. ఇంత ఆధునిక కాలంలో మీరు ఏదో తక్కువ ఫీజు అనుకొని, ఏది తక్కువ అనుకుని అవే ఎక్కువ ఉన్నాయి. నేను పెట్టిన ఫీజు కట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో కాబట్టి అర్థం చేసుకోండి, మీరు సరైనటువంటి విధానంలో చదవాలా. చదివేమిటి దేనికి? 92,500 మందిలో 905 మందికే కదా వస్తుంది. మరి ఈ రకంగా వాళ్ళు రావాలంటే ఎలా రావాలా మీరు అర్థం చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు, చెత్తంతా చదువుతూ ఉన్నారు. అప్డేట్ పేరుతో మీరు చేస్తున్నటువంటి దరిద్రం అంతా ఇంత కాదండి. ప్లీజ్ అండర్స్టాండ్. హోప్ యూ అండర్స్టాండ్. డిఆర్డిఓ సైట్ చూడమన్నాను. సృజన పోర్టల్ తెలియదట. మరి డిఆర్డిఓ సైట్లో ఏం చూసినట్టు మీరు? సైట్ చూడడం కాదు, అందరూ అంటున్నారు పిఐబి చదివేయండి అని. ఏం చదవాలా పిఐబిలో? అది అనుభవం ఉన్న వాళ్ళు గుర్తించగలరు. పిఐబిలో ఉన్న ఇన్ఫర్మేషన్ యథాతథంగా మన గ్రూప్ 1లో ఒక ప్రశ్న ఇచ్చారు. ఆ ఒక్క ప్రశ్నకి మనం తల తినేస్తున్నదిగా పిఐబి చదివేయండి అని. ఈ దురదృష్టం వద్దు దయచేసి. అబ్జర్వేషన్ ఉండాలా, సబ్జెక్ట్ తెలియాలి. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ వేరియస్ సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ రిగార్డింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కాన్స్టిట్యూషనల్ కరెంట్ అఫైర్స్. ఇది నీకు ఉండాలా. అందుకనే మీకు అనేకమైనటువంటి పద్ధతుల్లో నేను చెప్తూనే ఉన్నాను. హోప్ యూ అండర్స్టాండ్. మీ ఆలోచన నుంచి బయటికి రావండి. ఏపీపీఎస్సి ఇచ్చేటువంటి ప్రశ్నల తీరుతో మీరు యుద్ధం చేయండి. ఆ యుద్ధమే మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే నేను డైలీ టెస్ట్ సిరీస్ 600కే రాసుకోమన్నా మిమ్మల్ని. ఎంత అది ఎవ్వరు కూడా పెట్టలేనిటువంటి రాష్ట్రంలో మీరు టెస్ట్ సిరీస్ నడుస్తోందా? ఎక్కడైనా మీరు సింగిల్ లైన్ క్వశ్చన్లు, దాంట్లో అన్ని బూతులు, తప్పులు, ఇంత మీరు ఎలాగ యాక్సెప్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. స్వయంగా నేనే మాట్లాడుతున్నా ఇట్లా చదవండి అని చెప్తున్నా. ఇంకెంత సర్వీస్ ఇవ్వమంటారు? అట్లాగే 80 మూల గ్రంథాల నుంచి వచ్చినటువంటి తయారు చేయబడినటువంటి మెటీరియల్ మీరు చూసారా? సో ఇండియన్ ఎకానమీ మీకు ఇవి చూపుతున్నాను అనుకోవచ్చు. కొత్తగా ఉన్న వాళ్ళు సీనియర్స్ అయినా సరే కమ్ ఫార్వర్డ్. అట్లాగే మీరు భారత రాజ్యాంగం చూడండి, ఎంత గట్టిగా మీకు 14 సోర్సెస్ నుంచి మీరు సింపుల్ పుస్తకాలు చదవబోకండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్. అట్లాగే ఆంధ్రుల సాంఘిక చరిత్ర 25 పుస్తకాలు ప్లస్ 3 పుస్తకాలు యాడ్ అయ్యాయి. అట్లాగే మీరు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అద్భుతంగా ఉంటాయి, రాయండి. అక్టోబర్ 5 నుంచి మాట్లాడేటువంటి డైలెటెడ్ సిరీస్ ఆర్ మెంటర్షిప్. ఏమి చదవాలనేది ఖచ్చితంగా తెలియాలి, ఎలా చదవాలో తెలియాలి. ఇది తెలియకుండా నువ్వు ఏం చేసినా సుఖం లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే దయచేసి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటకు రండి. అంటే మీ థాట్ ఎగ్జామ్ ఎప్పుడు అనే ఆలోచన కంటే మనం ఎంత కవర్ చేసాము, టార్గెట్ మనము డైలీ టార్గెట్ రీచ్ అయ్యామా, వీక్లీ టార్గెట్ రీచ్ అయ్యామా, 15 డేస్ టార్గెట్లో రివిజన్ చేసామా, సో 1 మంత్కి ఎంత కవర్ చేసాం, ఎంత కవర్ చేస్తే ఎన్ని మార్కులు మనకు వస్తాయి, గుండెల నిండా మనం చెప్పగలిగినటువంటి ధైర్యం నీకు వచ్చిన రోజున పరీక్షా తేదీలు ఎప్పుడు గోపాల్ రెడ్డి అని అడుగు, అప్పుడు నేను రెస్పాండ్ అవుతా. అంతవరకు సైనింగ్ ఆఫ్. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.